అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ నూతన విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనగళ్ల జగన్నాథరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావుతో పాటు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అన్ని కష్టాలు పడి చదువుకున్నాడు కాబట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదిగాడు అతను. కాబట్టి మనం కూడా చదువుకొని లాయర్లు గానో, డాక్టర్లు గానో, అధికారులు, పోలీస్ అధికారులు గానో మంచి గొప్ప స్థానంలోకి వచ్చి మనం అందరం ఇవాళ భారతదేశం నుంచి వాళ్ళు ఎగుమతులు చేసుకునే స్థాయికి ఇవాళ మనం ఎదిగామంటే ఆనాడేసిన పునాది బాబు జగజ్జీవన్ రామ్ గారు. అట్లాగే రైల్వే శాఖ మంత్రిగా అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అలాంటి మహానుభావుల్ని ఇవాళ భారతదేశంలో కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎవరైనా సరే ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఆ రాజ్యాంగాన్ని భారతదేశం అంతా కూడా మరి దళితులకి భారతదేశం అంతా కూడా మరి ఇంప్లిమెంటేషన్ చేసిన వ్యక్తి. ఏ ఒక్క ప్రభుత్వ పథకాలైనా సరే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పానని ఆనాడు బాబు జగజ్జీవన్ రామ్ గారు చూశారు. ఇవాళ సంతోషకరమైన విషయం, చల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కొనసాగించాలి అంటే మనం ఏదో వర్ధంతులు, జయంతులకి దండలేసి స్వీట్లు పంచుకుంటే అందరితో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆయన స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి కుల వివక్షలను ఎదుర్కొన్నాడు. మరి స్కూల్లో కూడా చివరి బెంచ్లో కూర్చోబెట్టడం, పాఠాలు వినలేకుండా చేయటం, ఆయనకి మంచినీళ్ళు అడిగితే కుండ దగ్గరికి కానీ ట్యాప్ దగ్గరికి పోనీయకుండా పిల్లల చేత ఇప్పించేవాళ్ళు. ఆయన జోక్ చేసేవాడు, మనకి వాళ్ళ మంచినీళ్ళు ఇవ్వంటే ప్యూన్ రాలేదని అర్థం, ప్యూన్ వస్తేనే మనకు మంచినీళ్ళు అనేవాడు. ఇది చాలా తక్కువ. ఇంతకంటే పెద్ద పెద్ద వివక్షలను ఎదుర్కొన్నాడు. కానీ మీరు ఒక్కటే గమనించండి, ఎన్ని